హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ శాంతి. ఈరోజు నేను అమ్మ చేతి చారుపొడిని చూపించబోతున్నాను. మా చిన్నప్పటి నుంచి అమ్మ ఈ చారుపొడి ఎప్పుడు కొట్టినా కూడాను ఇదే రుచి, ఇదే ఘుమఘుమతో అద్భుతంగా ఉంటుందన్నమాట. అది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని వీడియో చేశాను. మరి లెట్స్ స్టార్ట్. నేను ఈరోజు మీకు చారుపొడి తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. నేను ఈ చారుపొడిని కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటాను. ఇది 2-3 నెలల వరకు కూడా చాలా గుమగుమలాడుతూ మంచి సువాసనతో ఉంటుంది. ఈ చారుపొడికి కావాల్సినటువంటి పదార్థాలు ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఈ చారుపొడి తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో కొలత తీసుకున్నట్లయితే బాగా వస్తుంది. అది పచ్చిశనగపప్పు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, 3 కప్పులు ధనియాలు, జీలకర్ర 3/4 కప్పు, మిరియాలు 1/2 కప్పు, మెంతులు 1/4 కప్పు, పసుపు కొద్దిగా, 3 కప్పులు ఎండుమిరపకాయలు, 4 కప్పులు కరివేపాకు, శొంఠి 2 పెద్ద ముక్కలు, శొంఠి కొమ్ములు, ఇంగువ తగినంత. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె అందులో వేసి ఈ ఎండుమిరపకాయలని దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ వేయించుకున్న ఎండుమిరపకాయలు చల్లారాక చేత్తో విరిస్తే మధ్యకి ఠక్కుమని విరిగిపోవాలి, అలా వేయించాలి. వేగిన ఎండుమిరపకాయలను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేశాక తిరిగి నూనె వాడాల్సిన అవసరం లేదు. ఈ టోటల్ రెసిపీకి నూనెతో మనకి పని లేదనమాట. చూడండి ఎలా కరివేపాకు వేగిందో. ఇలా కరివేపాకు, ఎండుమిరపకాయలు వేగిన వాటిని మనము చేత్తో గనుక ఒకసారి తుంపితే అవి వెంటనే తునిగేటట్టుగా ఉండాలన్నమాట. అంత బాగా మనం వేయించుకోవాలి ఈ 2 వీటిని. స్టవ్ మీద బాండీ పెట్టుకొని మొదట శనగపప్పుని మూకుడులో వేశారు. ఆ తర్వాత కందిపప్పుని కూడాను వేసి వేయించాలి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. అలాగని పచ్చివాసన పప్పుల్లో పోతే చాలన్నమాట. ఆ తర్వాత తీసి పెట్టుకున్న ధనియాలను కూడా వేసి వేయించాలి. ఇలా 1 by 1 మనం పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు జీలకర్ర కూడా వేసి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దానిలో మిరియాలు యాడ్ చేయాలి. మిరియాలు యాడ్ చేసి అవి కూడా చూడండి ఎలా వేగుతున్నాయో. మిరియాలు వేగుతుండగానే తీసి పెట్టుకున్న మెంతులు అవి కూడా ఇలా వేసి బాండీలో దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన పప్పుల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని పూర్తిగా రూమ్ టెంపరేచర్కి రానివ్వాలన్నమాట. చూడండి మనం తీసి పెట్టుకున్న పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ కొట్టేటప్పుడు ముందుగా ఎండుమిరపకాయలు, కరివేపాకుని కలిపి మిక్సీ కొట్టుకొని ఆ పొడిని పక్కకి తీసి పెట్టుకోవాలి. తర్వాత శొంఠిని ఒకసారి రోల్లో వేసి దంచి చిన్న ముక్కలు చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్లో డైరెక్ట్గా వేస్తే మిక్సీ పాడవుతుంది కదా. ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలన్నమాట శొంఠిని. మిక్సీ జార్లో పప్పుల మిశ్రమాన్ని వేసుకోవాలి. దీని మీద మనము ఎండుమిరపకాయ, కరివేపాకు పొడి కొట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 1 by 1 మనం ఇలా యాడ్ చేసుకొని అన్నీ కలిపి మిక్సీ కొట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇంగువ తగినంత వేసుకోవాలి. ఎందుకంటే ఇంగువ ఇంత అని కొలత ఏమీ ఉండదు. అలాగే ఇందాక దంచి పెట్టుకున్న శొంఠి కూడా వేసాం. ఇవన్నీ కలిపి మిక్సీ కొడితే చూడండి పచ్చగా అసలు చూడటానికే ఎంత బాగుందో చూడండి. ఇలా వస్తుంది మనకి. ఈరోజు ఈ చారుపొడి ఘుమఘుమ మా ఇల్లంతా వ్యాపిస్తోంది. మీరెప్పుడు చారు పెట్టుకున్నా ఇది 1 టీ స్పూన్ని యాడ్ చేసుకోండి. ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి భద్రం చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్స్ టు అమ్మా. బాయ్ బాయ్.